హాయ్ హలో నమస్తే, నేను మీ సాకేత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కులు మనాలి తీసుకెళ్ళడానికి వచ్చాను. కులు మనాలి అంటే చాలా దూరం కదా, అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి ఇక్కడే మీ దగ్గరలో జగిత్యాల దగ్గరలో కులు మనాలి ప్లేస్ చూపిస్తాను. పదండి, నేను ఎక్కడున్నాను ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎంటర్ చేద్దాం రండి, ఈ ప్లేస్ ఏంటో చూద్దాం రండి. హాయ్ హలో, వెల్కమ్ టు కులు మనాలి. నమ్మట్లేదా? మనాలికే వచ్చాను. మిమ్మల్ని కూడా తొందరలో ఈ ప్లేస్కి తీసుకురాబోతున్నాను. అసలు మనాలి ఎక్కడ? అంత బడ్జెట్ పెట్టి ఈ ఎండాకాలం అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మనాలి. ఎక్కడుందో తెలుసా? మన జగిత్యాలకి అత్యంత దగ్గరగా విఆర్కే కాలేజ్ పక్కనే బొమ్మరిల్లు స్టూడియోలో ఇలాంటి మనాలి ఉంది. మనాలి అంటే నిజంగా అక్కడున్న లుక్, అక్కడున్న వ్యవస్థ ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఫొటోస్ బాగా రావాలనుకుంటున్నారు కదా, మరి అంత మంచి ఫోటో సెషన్ చేసుకోవాలనుకుంటే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా, అసలు సెట్ అనిపించట్లేదు, నిజంగానే మనాలిలో ఉన్నామన్న ఫీలింగ్. పక్కకు చూస్తే ఆ ట్రీస్ కూడా, ఆ లుక్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి రండి, మీకు నిజంగా కూడా ఇది చిన్న డౌట్ ఉండొచ్చు, అరే ఇలా సెట్ వేసారేంటి, మనం అక్కడికి వెళ్ళి దూరం నుంచే ఫోటో సెషన్ చేసుకోవాలా? లేదు, చిన్న పిల్లల్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఎంత ముద్దుగా ఫొటోస్ తీసుకోవచ్చు తెలుసా. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మనకి సాంగ్ షూట్స్కి కానీ, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ, లేకుంటే బేబీ ఫోటో షూట్స్కి కానీ అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ నుండి మేము రీల్స్ చేసుకుంటాం, మాకు చాలా ఇష్టం, మాకు ఫాలోవర్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ విజిట్. అది కూడా బొమ్మరిల్లు స్టూడియో మన జగిత్యాల్లో ఉంది. సో ఇది ఎక్కడ, ఎలా రావాలి, ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒకటే మనాలి ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. అంతేకాదు, తెలంగాణలో మనకి మనాలి సెట్ ఇంత అద్భుతంగా, ఇంత క్లియర్ పిక్చర్గా వీడియోస్లో రావడానికి ఉన్న ఏకైక ప్లేస్ జగిత్యాల్లో బొమ్మరిల్లు స్టూడియో. ఇంతకు మించి అసలు మనం ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి? ఇంత మంచి కన్వీనియంట్లో ఒక్క ఫోటోషూటే కాదు, చాలా డిఫరెంట్ ఫొటోస్ మీ సొంతం చేసుకోవచ్చు, అద్భుతమైన వీడియోలు మీ చేతుల్లో పెట్టుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ విజిట్ బొమ్మరిల్లు స్టూడియో. సో ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కూడా. సో కరీంనగర్ వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, జగిత్యాల వచ్చే వాళ్ళకి మాత్రం రైట్ సైడ్లో ఉంటుంది. ఇలా ఎంట్రీ దారి ఉంటుంది. ఈ దారి పక్కనే మీకు ఈజీగా రికగ్నైజ్ అయ్యే విధంగా, ఎందుకంటే చాలా టర్నింగ్స్లో చూసుకోవాలి కాబట్టి, ఇక్కడ బొమ్మరిల్లు అని ఒక మంచి ఫ్లెక్సీ కూడా వాళ్ళు చాలా పెద్దగా పెట్టారు. సో మీకు ఈజీగా ప్లేస్ అనేది చాలా తొందరగా దొరుకుతుంది కూడా. సో ఇలా లోపలికి వెళ్ళే దారి ఉందండి. చాలా గ్రీనరీ ఉంది. మేము వెళ్ళడం ఇంత సమ్మర్లో అయినా కూడా చాలా గ్రీనరీ ఉంది, ప్రశాంతమైన వాతావరణం ఉంది. కానీ కాస్త ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే మనకి వెళ్ళే టైం కాస్త ఎర్లీగా వెళ్తే ఈవినింగ్స్ వరకు మంచిగా లోపల హ్యాపీగా షూట్ చేసుకొని రావచ్చు. సో ఏంటంటే అది ఎంట్రీ అండి, చూస్తున్నారు కదా చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది, ఒక మంచి వే ఉంటుంది. సో ఎంట్రీ ఇలా ఉంటుంది, కాస్త లోపలికి వెళ్తే తప్ప కనిపించదు. సో అందుకని ఇక్కడ నుంచి చూసారు కదా కులు మనాలి సెట్. ఈ ఇంట్రడక్షన్ అనేది అందుకే ఇచ్చాను. కులు మనాలి సెట్ ఎక్కడుందనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, కాబట్టి వీడియో ఫస్ట్లో చూపించాను కదా, ఇది బొమ్మరిల్లు స్టూడియో. దాని ఎంట్రీ ఇలా వస్తే ఇది కూడా ఎక్కడుంది అంటే జగిత్యాలకి చాలా నియర్ బై రాజారం దగ్గరలో విఆర్కే కాలేజ్ పక్కనే ఉంది బొమ్మరిల్లు స్టూడియో. అద్భుతమైన లొకేషన్స్ మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫొటోస్ ఇష్టపడే వాళ్ళు ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి, ఎవరైనా వద్దనుకుంటారా? సో నేను కూడా వద్దనుకునే సమస్య లేదు. ప్రతిదీ పిన్ టు పిన్ మీకు బొమ్మరిల్లు ఎలా ఉందో ఆ లుక్ అంతా కూడా మీకు చూపించబోతున్నా. మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడూ మిస్ చేసుకోకండి. సో ఎంట్రీ వస్తే ఇలా ఉంది, ఇదంతా కూడా గ్రీనరీ. సో చూస్తే ఒక రైలు బోగి లాంటి, చూసారా మీరు అక్కడ రైలు బోగి లాంటి మంచి సీనరీ ఉంది. వస్తున్నారు కదా, రైల్ సెటప్, అద్భుతమైన లొకేషన్స్. హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా, స్టూడియోస్కి బాంబే వెళ్ళే పని లేకుండా, మన జగిత్యాల్లోనే మన బడ్జెట్లోనే మన దగ్గరలో హ్యాపీగా మీరు ఫ్యామిలీతో వచ్చి ఫోటోషూట్ చేసుకోవచ్చు, పిల్లల షూట్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్. ఎవరికైనా ఒక రీల్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, మరి అలాంటి రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ప్రొవిజన్ ఉంది. అంతేకాదు సాంగ్స్ కూడా ఎవరైనా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఒకే దగ్గర దొరకాలంటే కష్టం కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఒక్కసారి
మొత్తం డిఫరెంట్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, కానీ కొన్ని మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే మిగతావన్నీ చూపిస్తే ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉండదు. మీరు ఇక్కడికి వచ్చే విజిట్ చేయాలి కాబట్టి కొన్ని మాత్రమే ఇంట్రడక్షన్ చేస్తాను. ఓకేనా, రండి. ఇప్పుడే సముద్రం బీచ్ లుక్ని ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా ఎలా ఉంది మా సముద్రం? ప్రశాంతమైన వాతావరణంలో బీచ్లో కూర్చున్నట్టుంది కదా. అందుకే అక్కడే పప్పులో కాలేస్తున్నారు. నేను కూర్చుంది సముద్రంలోనూ కాదు, బీచ్లోనూ కాదు, మన జగిత్యాలలో ఉన్న అద్భుతమైన సీనరీ ఎక్కడా లేని విధంగా హ్యాపీగా బీచ్ లాంటి లుక్ని మన థీమ్ని డిజైన్ చేశారు బొమ్మరిల్లు స్టూడియో వాళ్ళు. ఇంత అద్భుతమైన బీచ్ లుక్ మీకు కూడా కావాలనుకుంటే, ఇంత హ్యాపీగా రిలాక్స్డ్గా ఫొటోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయాల్సిందే. మరిన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తాను, మరిన్ని థీమ్స్ కూడా మీకు ఇంట్రడక్షన్ ఇప్పిస్తాను. రండి. అద్భుతంగా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి, అరే ఈ ఫోటోషూట్ కంటే ఇంకాస్త డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్యాటర్న్ మాత్రం మీకోసమే. ఎందుకంటే బస్సు థీమ్ అనేది ఎక్కడా కూడా స్టూడియోస్లో అవైలబుల్ ఉండదు. కానీ ఇక్కడ బొమ్మరిల్లు స్టూడియో వాళ్ళు ఏం చేశారు, చాలా డిఫరెంట్గా ఒక మంచి వీడియోని ప్లాన్ చేస్తే వాళ్ళ వీడియోలో కూడా డిఫరెంట్ చూపెట్టాలి కదా, అందుకే ఈ థీమ్ని రిప్రజెంట్ చేశారు. చూస్తున్నారు కదా, జగిత్యాల్. అందుకే జగిత్యాల్కి నియర్ బై ఉంటుంది, విఆర్కే కాలేజ్ పక్కన. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వెరైటీ ఫోటోషూట్స్ని ఎవ్వరు కూడా మిస్ కాకండి. అండ్ మరిన్ని వీడియోస్ కూడా చూపిస్తాను రండి. చూసారా, అద్భుతమైన శారీస్తో చాలా అద్భుతమైన వీడియోస్ మీరు షూట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఇలాంటి ఒక మంచి లుక్ మరెక్కడ దొరుకుతుంది మనకి? బడ్జెట్ ఫ్రెండ్లీగా జగిత్యాల్లో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన జగిత్యాల చుట్టుపక్కల ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా వచ్చి హ్యాపీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలామంది డిజైనర్స్ ఉంటారు, వాళ్ళ శారీస్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. చాలామంది స్టూడియోకి ఫోజెస్తో మంచి ఫొటోస్ దిగాలి అనుకుంటారు. లేకపోతే ఒక అద్భుతమైన ఫోటోషూట్ చేసుకొని లైఫ్లో చాలా మంచి మెమరీస్గా ఉంచుకోవాలనుకుంటారు. సాంగ్సేనండి, వాళ్ళు కూడా మిస్ కాకండి. ఇలాంటి అద్భుతమైన సెట్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ బొమ్మరిల్లు స్టూడియో జగిత్యాల్. సో మరి మనకి దగ్గరలో, మన జిల్లాలకి చాలా దగ్గరలో ఇంత మంచి సెటప్ ఉండి ఇంత మంచి స్టూడియో అవైలబుల్ ఉంటే మనం ఎందుకండి అంతంత బడ్జెట్ పెట్టి అక్కడికి వెళ్ళడం? సో ఇక్కడే మన నియర్ బై హ్యాపీగా చాలా పీస్ఫుల్గా గ్రీనరీ మధ్యలో ఇలాంటి ఒక మంచి సెట్లో మనం ఖచ్చితంగా వీడియో షూట్ చేసుకోవచ్చు. బేబీ ఫోటో షూట్ ఇంకా బాగుంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఇంత గ్రాండ్ లుక్, ఇంకా నైట్ అయితే ఆ లైటింగ్కి దానికి అద్దిరిపోతుంది. ఒక మంచి పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలాగా ఒక అద్భుతమైన సెటప్. అంతేకాదు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇలా వస్తే ఒక మంచి ఫ్లవర్ బొకేతోటి ఒక మంచి సెటప్, ఒక మంచి ఫోటోకి ఇది ఒక లుక్ చాలా బాగుంటుంది. అంతేకాదు కాస్త ముందుకు వస్తే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఒక్క ఫోటో దిగామంటే చాలండి, మనం బ్రైట్గా ఉన్నా ఇంకా బ్రైట్ అయిపోతామని ఓ ఫీలింగ్, ఓ కాన్ఫిడెంట్. అలాగే కాఫీ షాప్లో ఫొటోస్ దిగట్లేదా, ఛాన్స్ దొరకట్లేదా? పర్లేదు, కాఫీ షాప్ ఇక్కడే ఉంది, మన సీనరీ ఇక్కడే ఉంది. సో కాఫీ షాప్కి రావాలి అని హ్యాపీగా చిల్ అవుతూ ఒక ఫోటో దిగాలన్న ఒక వీడియో మీకు కూడా కావాలా? ఆ ఫోటో వీడియో ఇక్కడే ఉంది, వచ్చేసేయండి. అంతేకాదు హ్యాపీగా ఎవరికైనా మీరు మీ వుడ్బీకి ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఒక మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటారు కదా, ఆ ప్రపోజల్స్ అవి ఇక్కడ విత్ లవ్ ప్రపోజల్ ఇక్కడే మంచి వీడియో ఫొటోస్ అవైలబుల్గా ఉన్నాయి. గుడ్ సీనరీతో చాలా అద్భుతంగా ఒక కాఫీ డేని తలపించేలాగా చూస్తున్నారు కదా. హ్యాపీగా కూర్చొని మాట్లాడుతూ ఇలా కాఫీ తాగుతూ ఇంత అద్భుతమైన వీడియోస్ కావాలి అనుకుంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? కాబట్టి జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఇది పిన్ టు పిన్ వీడియో చేస్తున్నా. అలాగే చూస్తే మీరు అక్కడికి రండి, మాయా బజార్ లుక్ కూడా మీకు కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం రండి. వావ్, అద్భుతమైన మాయా బజార్ లుక్. హైదరాబాదే వెళ్ళాల్సిన పని లేకుండా మన దగ్గరలో బాంబేకి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పర్ అవర్ ఇంత అని ఎందుకండి, మన దగ్గరలోనే ఉంది అద్భుతమైన మాయా బజార్. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకొక అద్భుతాన్ని మీకు చూపించబోతున్నాను. సో అది ఖచ్చితంగా సర్ప్రైజే. ఇది ఇంకొక ఆఫర్ కూడా ఉంది, అదేంటో కూడా చెప్తాను రండి. కదా
చెప్పానా బంపర్ ఆఫర్ అని. ఎందుకు ఈ ఆఫర్ అన్నానంటే, ఇటు సైడ్ చూసుకుంటే ఒక మంచి వాల్ సీనరీ, అటు సైడ్ చూసుకుంటే ఒక పల్లెటూరు వాతావరణం. ఇవి రెండు కాదండి, అస్సలు సంగతి ఇప్పుడు ఉంది. ఏంటంటే చూసారా ఈ ఫ్లవర్ డెకరేషను, చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్, వా ఎంత బాగుంది అసలు. ఒక అమ్మాయి హల్దీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏమైనా వీడియోస్ తీయించుకోవాలనుకున్నా, ఒకవేళ కొద్దిగా కష్టమైనా పర్లేదు, సెట్టింగ్ వేసుకొని మనం ఇక్కడే వీడియోస్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా ఎన్నో రీల్స్, ఎన్నో మెమొరీస్ మీ సొంతం అవుతాయి. ఎంత బాగుంది చూసారా, వావ్ అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంత ఫ్లవర్స్ డెకరేషన్ హైఫైగా ఉంది. సో ఇవన్నీ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు అందుబాటులో తెస్తున్నారు బొమ్మరిల్లు స్టూడియో వాళ్ళు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి కొంత టైం వరకే తీసుకుంటారు. అదే మన దగ్గరలో ఉందనుకోండి, మనం ఎంతసేపు అయినా ఈరోజు వచ్చాం మొత్తం కంప్లీట్గా వీడియో షూట్ చేసుకొని వాళ్ళు అడిగితే హ్యాపీగా ఉండడానికి కూడా, ఇక్కడున్న వాళ్ళకి ప్రజెంట్ ఏదైనా డ్రెస్ చేంజ్ కోసం అట్లాంటి వాటి కోసం కూడా ఇక్కడ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి. చూసారా ఒక మంచి మూవీ షూట్ లొకేషన్లో ఉన్నానండి. ఇలా చెప్పిన ప్రతిసారి మీరు నమ్మేస్తున్నారు, కానీ నేనున్నది మన బొమ్మరిల్లు స్టూడియోలో. ఎంత అద్భుతంగా ఉందండి లొకేషన్. చూసారా హాయిగా ఒక ఇంటి సెట్. అక్కడ చూస్తుంటే మనం పెద్ద పెద్ద సినిమాల్లో ఇలాంటి సెట్స్ చూస్తుంటాం, కానీ మన జగిత్యాల చుట్టుపక్కల, మనకి జగిత్యాల్లో డిస్టిక్లోనే కాదు చుట్టుపక్కల డిస్టిక్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇట్లాంటి అద్భుతమైన సీనరీస్ మనం ఎక్కడికో వెళ్ళి స్టూడియోస్లో పర్మిషన్స్ అడిగి తీసుకోవాల్సిన పని లేదు. మన బొమ్మరిల్లు స్టూడియో మనకు అందుబాటులోనే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సాంగ్ షూట్స్ కూడా ఏమైనా అవకాశం ఉంటే వచ్చేసేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్లే. ఇంత అద్భుతమైన సెట్టే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, అవి కూడా మీకు చూపిస్తాను రండి. సో చూసారు కదా నేను కూర్చొని మాట్లాడిన ప్లేస్ ఇది. ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే నేను చూసి చాలా బాగుంది సెట్ అనుకున్నాను. అంతేకాదు ఇట్లా ఈ రోప్ వే కూడా ఇక్కడ ఫిక్స్ చేశారనమాట. సో యాక్చువల్గా లోపల ఒక సీన్కి ఉండాల్సింది రోప్ వే మనకి ఇది ఒక సాంగ్ షూట్స్కి యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చేశారు. అంతేకాదు ఇక్కడ చూసారా పల్లెటూరు వాతావరణం నిజంగా బొమ్మరిల్లు లాగానే ఉంది, పొదరిల్లు అంటే పొదరిల్లు లాగానే ఉంది. ఎంతో కాలంగా నేను కొన్ని సాంగ్స్లో చూశాను కానీ గుర్తుపట్టలేదు అదేంటో. సో ఇప్పుడు బొమ్మరిల్లు ఉంది. పొలం గట్ల పైన కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వీడియోస్ తీసుకోవాలని ఎవరికి ఉండదు. అదే పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ మన బొమ్మరిల్లులో ప్రొజెక్ట్ చేస్తూ ఎంత మంచి సెట్ వేసారు చూసారా. దీనికి పైనుంచి కూడా ఎక్కొచ్చు, యాక్చువల్గా ఇక్కడికి పైకెక్కి కూర్చొని కూడా వీడియో షూట్ చేసుకోవచ్చు. అంతేకాదు మిగతావి కూడా చూద్దాం రండి. మంచి కాఫీ లాంటి ఒక సినిమా గుర్తుంది కదా. సో అంతే గుడ్ కాఫీతో ఇలాంటి ఊయల్లో ఊగుతూ ఒక మంచి సాంగ్కి రీల్ చేసుకున్నా ఎంత బాగుంటుంది, ఒక మంచి సాంగ్కి వీడియో షూట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చూసారా బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతం, అదిరిపోయింది. ఏదైనా డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని ఇద్దరు హ్యాపీగా ప్రీ వెడ్డింగ్ కోసం వచ్చి కపుల్స్ ఇలా అటొకరు ఇటొకరు కూర్చొని వీడియోస్ తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో చూస్తున్నారు కదా, ఇది నేను కూర్చొని ఊయల పైన కూర్చొని మాట్లాడిన పక్కన ఇలా ఉంటుంది. సేమ్ లుక్ లైక్ యాజ్ బాహుబలి సెట్ అన్నమాట. ఆ టైప్లో ఉంటుంది, పైనుంచి దిగుతూ రావచ్చు అన్నమాట. సో ఇది కూడా చూడండి. సో చూస్తున్నారు కదా బాహుబలి లాంటి సెట్ ఒక్క రామోజీ ఫిలిం సిటీలోనే కాదండి, మన బొమ్మరిల్లు స్టూడియోలో కూడా ఉంది. అసలు ఈ గెటప్లో దేవసేన లుక్లో ఒక్క వీడియో తీసుకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అదర్సు, అంతే కదా. సో ఇలాంటి అవకాశం ఇది ఇంకా కూడా నైట్ అయితే అద్భుతమైన లైటింగ్, అద్భుతమైన డెకరేషన్. ఇంత బాగా చూసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు గనక ఒక్కసారి ఊహించేసుకోండి బాహుబలి, దేవసేన, వాహ్ చాలా అద్భుతంగా ఉంది కదా. నిజంగా నాకు రాగానే అదే అనిపించింది, ఒక మంచి ట్రెడిషనల్ లుక్, అలాగే ఒక మంచి మనం ఈ మధ్య చూసాం కాబట్టి బాహుబలిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అంతకు తప్ప ఏం లేదు. సో ఇలాంటి ఒక మంచి వుడ్ కలర్తో బ్యాక్గ్రౌండ్ నుండి లైట్ కలర్ డ్రెస్సింగ్లో ఒక కపుల్స్ లేదా ఒక మంచి ఫ్యామిలీ ఫోటోషూట్ తీసుకున్నాం అనుకో అద్దిరిపోతుంది. ఇంకా అంతే రండి, ఇది ఇలా ఎంజాయ్ చేస్తూ ఇంకా ముందున్న సీనరీస్ అన్నీ కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను వచ్చిందే
మన జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి అద్భుతమైన అవకాశం లోపల ఏముంది, అసలు మనం వీడియో షూట్ చేసుకోవడానికి వెళ్ళాలంటే అక్కడ ఉన్న సీనరీస్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి నేను ఈరోజు బొమ్మరిల్లు స్టూడియోకి వచ్చి మీ అందరికీ అసలు బొమ్మరిల్లు స్టూడియోలో ఎంత అద్భుతంగా ఉంది కొన్ని మాత్రం పరిచయం చేపిస్తున్నాను, మిగతావి మాత్రం మీరు ఇక్కడికి వచ్చి చూడాల్సిందే. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి. మిగతా కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను రండి. ప్రీ వెడ్డింగ్ షూట్లో మీ వుడ్బీకి అద్భుతమైన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, హైట్స్లో కూర్చోబెట్టి ప్రపోజ్ చేసేయండి. మ్యారేజ్ ప్రపోజల్ కూడా కలిపి చేసేస్తే వద్దనే అవకాశం లేదు. ఇది ఒక మెమరీగా గుర్తుండిపోతుంది ఎవరికైనా. బిఫోర్ మ్యారేజ్ అనేది చాలా ప్రీషియస్ కదా వెడ్డింగ్స్లో. సో ఇంత అద్భుతమైన సెట్లో ఏకంగా పైకి వెళ్ళి కూర్చునే ఫెసిలిటీ కూడా పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఒక అద్భుతమైన వీడియో ప్రీ వెడ్డింగ్ షూట్లో రావాలి అనుకుంటే 100% మీరు విజిట్ చేయాల్సింది బొమ్మరిల్లు స్టూడియో జగిత్యాల. సో చూస్తున్నారు కదా, నేనైతే యాక్చువల్గా ఈ బొమ్మరిల్లులో నాకు చాలా బాగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇది నాకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల నేను అనుకున్నంత వాయిస్ క్లారిటీగా రాలేదు కాబట్టి మళ్ళీ దీనికి రీసౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, బుక్స్ తోటి చాలా బాగా అనిపించింది లుక్ అయితే బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ ఎవరైనా కూడా హాయిగా కూర్చొని చాలా ఎగ్జాక్ట్గా వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ అలాంటి మూమెంట్స్ అంటే లైబ్రరీలో తీసుకున్నటువంటి మూమెంట్స్ లైబ్రరీస్లో ఉంటాయి, బట్ మన ఇళ్ళల్లో లైబ్రరీ అనేది చాలా కష్టం కాబట్టి ఇలాంటి ఒక సెట్లో మీరు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా చూస్తున్నారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మన జీవితంలో ఏదైనా నిర్ణయించుకోవాలి అంటే అది మన మిర్రర్ తోటి మాత్రమే సాధ్యమవుతుంది. మనం కరెక్టా మనం రాంగా అని చెప్పే దాంట్లో మిర్రర్ అనేది బెస్ట్ ప్లేస్ని విజిట్ చేస్తుంది, అవునా కాదా? సో అలాంటి మిర్రర్స్ మధ్యలో ఒక ఫోటో దిగితే ఎలా ఉంటుంది? ఒక గ్లోబ్లో మనని మనం చూసుకుంటూ ఒక మంచి వీడియో రావాలి అనుకుంటే ఇలాంటి ఒక రిచ్ లుక్ సెటప్, అది మీరు ఒకవేళ శారీ ఫంక్షన్ అవ్వండి, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వండి, బేబీ ఫోటో షూట్ అవ్వండి, బేబీస్ని తీసుకొని వచ్చేసినా పర్లేదు, ఫ్యామిలీ ఫోటో సెక్షన్ అయినా పర్లేదు, ఇలాంటి ఒక డార్క్ కలర్ ఈ బ్యాక్గ్రౌండ్లో లైట్ కలర్ మంచి కాస్ట్యూమ్స్తో అద్భుతమైన ఫొటోస్ దిగితే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీ ఇమాజిన్కి. ఈ బొమ్మరిల్లు స్టూడియో ఎందుకు, ఎలా, ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ క్వశ్చన్స్ మీ మైండ్లో తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకు చెప్పాలా, ఈ బొమ్మరిల్లు స్టూడియో ఫౌండర్ శ్రీనివాస్ గారు మనతోటే ఉన్నారు. సో ఒక్కసారి వారిని అడిగి వారి మాటల్లో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏంటి బొమ్మరిల్లు సెటప్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఏంటి ఇదంతా ప్లాన్? చాలా అద్భుతంగా ఉంది నిజంగా, వీడియోలో ఆల్రెడీ మా వాళ్ళందరూ చూసేసారు. సో మీకెందుకు వచ్చింది థాట్? బేసిక్ మేము అందరం దాదాపు పార్ట్నర్స్ ఉన్నాము. అందులో మెయిన్ గా మేము ఫోటోగ్రాఫర్స్, మా ఫీల్డ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్ కాబట్టి చాలా మంది ఫోటోగ్రాఫర్లు దూర ప్రాంతాలకు వెళ్తారు కదా షూట్లకి. కొన్ని ఇన్సిడెంట్స్ చూసామన్నట్టు, నా నైట్ నిద్ర లేకుండా యాక్సిడెంట్స్ అట్లాంటి ఉన్నాయి. సో మన ఏరియా కూడా షూట్లకు అనుకూలంగా ఉంది. మనం కూడా మన జిల్లాలో ఇంతకుముందు ఏం లేదు. సో మేము కూడా ఓ బిజినెస్ ప్లాన్ గా ఇట్లీ ప్లాన్ వేసినాం. అంటే దాదాపుగా మన జగిత్యాల జిల్లాలో ఇదే మొట్టమొదటిది అని మేము అనుకుంటున్నాం. ఇది మొట్టమొదటిదే కాదండి, చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ది హైయెస్ట్ లుక్ ఉండేటువంటి ఒక ఫోటో స్టూడియో ఏదైనా ఉంది ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అంటే అది మన బొమ్మరిల్లు స్టూడియోనే అని చెప్పొచ్చు. కానీ యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మా వాళ్ళందరికీ ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చింది మనాలికి మిమ్మల్ని తీసుకెళ్ళి వీడియో షూట్ చేస్తా అని చెప్పి. సో మనాలి సెట్ అద్భుతంగా ఉన్నాయి. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ అనుకున్నారు, ఎంత టైం పట్టింది మీకు చేయడానికి? యాక్చువల్లీ స్టూడియో అంటేనే మనం కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళలేని ప్లేస్లోనే మనం అంతా ఒక గ్రూప్గా పెట్టేసి చేస్తాం. టెంపుల్ సెట్ కావచ్చు, బాహుబలి సెట్ అని ఉంటుంది, బీచ్ సెట్లు కావచ్చు, అన్ని రకాలు ఏంటంటే మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం ఇండివిజువల్గా మనం చేసుకోలేము. సో అన్నిటి కలిపి ఒక స్టూడియోలో మనం ఇక్కడ పెట్టినాం అనుకోండి, అన్ని ప్రదేశాలలో ఉన్న ఫీల్ వస్తుంది. ఇది మనాలి సెట్ అనే వచ్చినాం. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది దూర ప్రాంతాలకు వెళ్ళాలి షూట్ చేసుకోవాలంటే, కానీ చాలా ఎక్స్పెన్సివ్. మనాలి వెళ్ళలేము, జర్నీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ టైం కూడా 2-3 days టైం తీసుకుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనాలి సెట్ అని చేసినాం. కానీ ఎక్కడ లేదు సార్ ఇది కదా, ఈ మధ్య నేను చూసిన దగ్గర అయితే ఎక్కడ కూడా మనాలి టైప్ ఆఫ్ షూట్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంత హెవీగా ఒక మనిషి నడిచేలాగా ప్రతిదీ కూడా కేర్ తీసుకున్నారు. ఎంత టైం పట్టింది సార్ దీనికి?
ఇది మాకు 1.5 month టైం పట్టింది. 1.5 month టైం 1.5 month టైం. గ్రేట్ 1.5 month లో ఇంత కష్టపడి చేస్తుంటారండి మనకు ఆ లుక్ రావాలంటే. దీనికంటే మీరు అనుకున్నారు సరే ఈ సెట్ వేయాలి, ఇది వేస్తేనే బాగుంటది అలా ఏం లేదు, ఎందుకంటే మా ఫీల్డ్ లో ఎప్పుడైనా కొత్తదనం కావాలి. ఓల్డ్ అయిపోతే అసలు మా ఫీల్డ్ లో ఉండలేము. సో కస్టమరు అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఆలోచనలకు అనుగుణంగా కస్టమర్ ఆలోచనలకు అనుగుణంగా మేము అప్డేట్ కావాల్సిందే. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రతి 6 months కు ఏదన్నా ఒక కొత్త థీమ్ తోటి ముందటికి వస్తాం. లేదంటే కస్టమర్లు ఏమంటారంటే అంత ఓల్డ్ థీమ్స్ ఏ ఉన్నాయి కదా అని ఆలోచన ఉంటుంది. వాళ్ళకు కూడా ఒకటి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అన్నట్టు. కొత్త థీమ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు కూడా మా ఇష్టపడతారు. కానీ చాలా మంది మధ్య వెరైటీ కోరుకోవాలి, వెరైటీగా ఉండాలి, మేమేదో కొత్తగా అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో బొమ్మరిల్లు స్టూడియోకి రావాలి అనుకుంటే మేము లొకేషన్ పిన్ చేస్తాము. ఖచ్చితంగా కాంటాక్ట్ నంబర్ కూడా కింద మేము అడ్రస్ లో ఇస్తాం డిస్క్రిప్షన్ లో. అంతేకాకుండా మీరు ఇక్కడ అంటే చాలా మందికి ఉంటది ఈ సెట్ చూసి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయేమో అని అనుకుంటారు. ప్రతి ఒక్కరు రావచ్చా అంటే బేబీ ఫోటోషూట్స్ కానీ అంటే ఎవరైనా వచ్చి ఫోటోషూట్ చేసుకునే అవకాశం ఉందా? అందరూ చేసుకోవచ్చు. మాక్సిమం గా మనకు ఎక్కువ ప్రీ వెడ్డింగ్స్ జరుగుతాయి. వచ్చేసి ఫోక్ సాంగ్స్ కూడా చేసుకుంటారు. ఫోక్ సాంగ్స్ కూడా దాదాపు ఇప్పటికి ఒక 10 songs అయిపోయినాయి. మీరు అన్ని సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేస్తా ఉండండి. మన బొమ్మరిల్లు స్టూడియో కూడా అందులో ఖచ్చితంగా ఉంటది. ఇప్పటి నుంచి ఇక మీద ఉన్న సాంగ్స్ లో ఉన్నాయి, ఇక ముందు కూడా రాబోతున్నాయి. సో చాలా మంది అనుకుంటారు సార్ రిచ్ లుక్ ఉంది, చాలా పెద్దగా ఉంది, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫోటోషూట్స్ ఉన్నాయి, అసలు ఎంత ప్రైస్ లో అని కూడా భయపడే వాళ్ళు ఉంటారు. ప్రైస్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే కంపేర్ టు హైదరాబాద్ చేస్తే మనం చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే మనకు మన ఏరియా వాళ్ళే ఎక్కువ ఇక్కడికి వచ్చేది. సో హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఏ టైం నుంచి ఏ టైం అవైలబుల్ ఉంటుంది మన దగ్గర? మేము టైం అంటూ పెట్టలేండి, ఎందుకంటే చాలా మంది కొద్ది బయట చేసుకుంటారు, బయట చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. మేము టైం అంటూ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఎందుకంటే నేను ఒక ఫోటోగ్రాఫర్ గా ఫీల్ అయ్యి ఫోటోగ్రాఫర్ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి మనం ఒక లిమిటెడ్ టైం అని పెట్టినా కూడా ఫోటోగ్రాఫర్కి ఇబ్బంది అవుతుంది. సో మేము అన్లిమిటెడ్ ఇస్తాము, ఏ టైం వచ్చినా కూడా షూట్ చేసుకోవచ్చు. మేము రాత్రి 12 కాదు, ఒక్కొక్కళ్ళు మార్నింగ్ వరకు కూడా వేసుకుంటారు షూట్లు. వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కష్టపడుతున్నారు, ఆర్టిస్టులు కష్టపడుతున్నారు, వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు కష్టపడుతున్నారు అని ఆలోచించే వాళ్ళకి ఎంతమంది ఉంటారండి ఈ కాలంలో. సో అలాంటి ఎథిక్స్ తో ఉన్నటువంటి మంచి బొమ్మరిల్లు స్టూడియో మీరు అస్సలు మిస్ కావద్దు. అలాగే దాదాపుగా ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అవి జరుగుతాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ నడుస్తాయి, లేకపోతే రీల్స్ చాలా మంది బేబీ ఫోటో షూట్స్ కి అలా వస్తుంటారు కదా. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మర్చిపోలేము మేము అని అనుకునే ఒక సందర్భం ఏదైనా ఉందా ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి? చాలా ఉన్నాయండి, ఎందుకంటే అందరికి మాకు ఏంటంటే మాకు దీన్ని చూస్తే కొంత డిఫరెంట్ ఏమనిపించేది, కానీ కొత్త వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ ఏంటంటే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ వాళ్ళకు ఉంటుంది. మేము కూడా స్టార్టింగ్ లో చూసినప్పుడు మాకు రెగ్యులర్ చూస్తాం కాబట్టి మాకు దీని మీద కొత్త పెద్ద అదేం అనిపించదు, ఎక్సైట్ ఏం కాము. కానీ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే దీన్ని చూసిరు అనుకోండి కొంచెం వాళ్ళు అద్భుతంగా ఫీల్ అవుతారు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం టేకింగ్ పడింది? టైం ఎంత పడింది? ఇదంతా ఒక్కొక్కటి అంటే నాటే జోక్ లేదు, మేము ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. ఓకే, మాది ఎనాగ్రేషన్ అయ్యి కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇంచుమించు 3 years అవుతుంది, ఎనాగ్రేషన్ అయ్యి 2.5 years అవుతుంది. ఓకే, చాలా మందికి ఇక్కడున్న వాళ్ళకైతే బొమ్మరిల్లు అంటే నోటెడ్. చాలా జగిత్యాల జిల్లా నుంచి కాకుండా మాకు మంచిర్యాల జిల్లా నుంచి వస్తారు, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, పెద్దపల్లి ఇటు వచ్చేసి. నేనేంటంటే ఫస్ట్ నేను అనుకున్న థీమ్ ఏంటంటే ఒక్క జగిత్యాల చుట్టుపక్కల కొన్ని జిల్లాలకి ఇది పరిమితం కాదు, ఎక్కడి నుంచైనా వచ్చి ఫోటోస్ చేసుకోవడానికి ఫోటోషూట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. మళ్ళీ నాకు ఒకటి బాగా నచ్చింది సార్, ఇక్కడ ఎవరికైనా లేడీస్ వస్తారు డ్రెస్ చేంజ్ కి వాటికి వీటికి అన్ని అవైలబిలిటీస్ పెట్టేశారు. మీరు ముందట మీరు వచ్చింది స్టార్టింగ్ వచ్చిన దగ్గర ఒక 6 rooms ఉంటాయి, డ్రెస్సింగ్ రూమ్స్ అన్నమాట, వాళ్ళకు ప్రొవైడ్ చేసేస్తాం. చూసారా, మీ బాధ్యత కాదు మీ జాగ్రత్త కూడా వాళ్ళకి ఖచ్చితంగా అవసరం. అందుకనే ఇంటి వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఈ బొమ్మరిల్లు స్టూడియోని నిర్మించారు. నిజంగా ఇది ఒక బొమ్మరిల్లు పొదరిల్లేనండి, ఎందుకంటే వచ్చిన వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళు. అంత మంచి హాస్పిటాలిటీ ఉంటుంది ఇక్కడ. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, మేము కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం. అలాగే మీరు మా ఛానల్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే జనాలకు మీరు కన్వే చేయాలి కదా, వై ఎందుకు రావాలి బొమ్మరిల్లు స్టూడియో అనే వాళ్ళకి ఒక 2 మాటల్లో మీ మాటల్లో చెప్పండి. అందరికి నమస్కారం. ఈ స్టూడియో పెట్టింది ఒక బిజినెస్ పరంగా కాకుండా
మేము ఒక వర్క్ అంటే ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఒక ఫోటోగ్రాఫర్ని దృష్టిలో పెట్టుకొని వీడియోగ్రాఫర్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ రేట్తో కంపేర్ చేసుకుంటే తక్కువ రేటుకు అన్లిమిటెడ్ టైం ఇస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఒక టైం అనేది మెన్షన్ చేస్తలేము. ఎందుకంటే కొద్దిమంది మార్నింగ్ సెషన్ రావచ్చు, కొద్దిమంది ఈవినింగ్ సెషన్ రావచ్చు అనే దృష్టిలో పెట్టుకొని మేము వీళ్ళందరికీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఫీల్డ్కి వచ్చినాము. చాలా మటుకు మాకు మా ఫోటోగ్రాఫర్లు అందరూ ఇంతవరకు మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తోటే మేము కూడా కొత్త ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కొత్త సెట్లు తీసుకురావడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ ఇంకా మాకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ ఆడియన్స్ ఎంత ఇష్టపడుతున్నారో అంతంతగా కొత్త టీమ్స్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వీళ్ళతోటి మరిన్ని టీమ్స్ పెట్టించాలి అంటే చాలా ఎక్కువ వీడియోస్ మనం ఇక్కడ షూట్ చేయాలి. కంపల్సరీ మిస్ కాకండి. జగిత్యాలే కాదు, జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అఫోర్డబుల్ ప్రైసెస్లో, మీకు అందుబాటైన ధరల్లో, చాలా తక్కువ ప్రైసెస్లో మంచి ఫోటోషూట్ వితౌట్ టైం లిమిట్. మీరు ఇప్పుడు వచ్చారు, మీరు అప్పుడే రావాలి, ఇది ఇంతే టైమింగ్ అని ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన ఫోటో స్టూడియో ఏదైనా ఉంది అంటే అది బొమ్మరిల్లు. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారి నెంబర్ కూడా, కాంటాక్ట్ నెంబర్ పిన్ ఇస్తాము, అలాగే లొకేషన్ కూడా పిన్ చేస్తాము. తప్పకుండా రాని వాళ్ళు ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. అది బేబీ ఫోటోషూట్ అయినా, ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా, హల్దీ షూట్ అయినా, ఇంకేదైనా ఫోటోషూట్ వీడియోగ్రాఫర్ మీ దగ్గర ఉంటే అద్భుతమైన వీడియోలు మీ సొంతం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.